హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్తో పూరీ చేయబోతున్నాను. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము చికెన్ను అన్ని మసాలా వేసి మిక్సీ పెట్టుకున్నాను, కొట్టి పెట్టినాను మిక్సీ. ఇప్పుడు మనము ఇది గోధుమ పిండి తీసుకున్నాను, దాంట్లోకి సుది రవ్వ తీసుకున్నాను, కొంచెం సాల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు మనము గోధుమ పిండి కలిపి పెడతాము. మనం పూరీకి అట్ట గట్టిగా పెట్టుకున్నాము, అట్టే ఉండాలి. కొంచెం సాల్ట్ వేసాను. ముందుగా మా ఛానల్ నచ్చినట్టయితే మా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టుకోండి ప్లీజ్. కొంచెం ఆయిల్ వేసాను, సుజీ రవ్వ వేసాను, మనము బాగా ముద్దగా రావాలి. చికెన్ ఈ మాదిరి కూడా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూడండి, కొంచెం వాటర్ వేసాను. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం వేసుకొని బాగా గట్టిగా కలపాలి పిండి. ఆ మాదిరి గట్టిగా కలిపి పెట్టుకోవాలి. నేను అవి 2 ముద్దలు చేసి పెట్టాను. ఆ మాదిరి దాన్ని హెల్ప్ చేసేసి దాని లోపల పెట్టేయాలి చికెన్ను. ఆ మాదిరి అన్ని ముద్దలు చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక పేపర్ తీసుకున్నాను, దాని మీద అట్ట పెట్టేసి అట్ట రుద్దినామనుక రౌండ్గా వచ్చేస్తుంది. మనం పూరీ కట్టితో రుద్దాల్సిన పని లేదు. ఆ మాదిరి అయిపోయి ఆయిల్ వేసుకుంటే పూరీలు చూడండి బుర్రలాగా పొంగినాయి. చికెన్తో చిట్టి పూరీలు చూడండి ఎలా చేశాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీరు ఎలా వచ్చాయో చెప్పండి, కామెంట్లు పెట్టండి. చికెన్ పూరీ రెడీ. మనము దీంట్లోకి టమాటా డ్రెస్ అవి కుట్టినాను. చూడండి ఆ మాదిరి దాంట్లో నందుకున్నట్టుకి బాగుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు, చికెన్తో పూరీ అంటే తింటారు. ఇది కూడా ట్రై చేయండి ప్లీజ్. చూడండి అదండి చికెను బాగా పొంగినాయి కదా పూరీలు. బాగా లోపల కూడా బాగా ఉడికింది చికెను. దాంట్లో వేసుకొని తింటే నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది. మీకు ఎంతమంది తెలుసో చెప్పండి, కామెంట్లు పెట్టండి ప్లీజ్.
చికెన్‌తో పూరి.